ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఫ్రెండ్స్కి చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళబోతున్నాను. వాళ్ళ విలేజ్లో అయితే చాలా దూరం, మేమైతే ఎప్పుడు కలుసుకోలే, ఇలా ఇప్పుడు కలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పదండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. తను ఎలా అయితే చూద్దాం. తర్వాత మేమిద్దరం కలిసి లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. తినైతే చిన్నారి. ఏం చేస్తున్నా? ఇలా సడన్ గా సర్ప్రైజ్. మనం ఎప్పుడు కలుసుకోలే కదా అని, నెక్స్ట్ ఇయర్ ఇక అందరు వేరే వేరే స్కూల్ పోతారు కదా, ఒకసారి చూసి వెళ్తామని వచ్చాను. నువ్వు వస్తానంటే నేను చికెన్ బిర్యానీ తెప్పించాను కదా. సరే కానీ మీ ఊరు చూపించావు పావే. మనం లక్కొల్లింటికి ఎప్పుడు పోదామే? ఈరోజు వెళ్దాం. ఈరోజు ఎప్పుడు ఉంటుంది? సాయంత్రం వెళ్దాం. నైట్ ఆనే ఉందాం. మార్నింగ్ వేరే ఊరికి వచ్చేద్దాం. ఓకే. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో నేను మాట్లాడేసాను. ఇప్పుడైతే తిను వాళ్ళ విలేజ్ చూపించబోతుంది. మీరు చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మేము ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను సరైన సర్ప్రైజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు చూడబోతున్నాను. నాతో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కదండి. ఇది ఇది రేపు మార్నింగ్ అటు వెళ్దాం ఇటు వెళ్దాం. ఒకసారి ఇట్లకి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్దాం పదవే. ఒకసారి పైనకి వెళ్ళొద్దాం పద. ఓకే ఫ్రెండ్స్, నేను పైనకి వెళ్తున్నా. చూడ పైనకి వచ్చాము ఫ్రెండ్స్. మేమిద్దరం కలిసి పైనకి వచ్చాము. మీరైతే చాలా వ్యూ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మేము రేపు మార్నింగ్ బిల్డింగ్ ఎక్కి చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే చిన్నారోళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే లక్కీ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఆడొక డే స్టే చేసి అందరినీ మంచిగా క్లోజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము నైట్ ట్రావెలింగ్ చేసి లక్కీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం దాన్ని ఫ్రెండ్స్. లక్కీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. తన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. బిల్కుల్ మీరేందో ఇక్కడ. ఎలా ఉన్నావే? బాగున్నా. మీరు వస్తా అంటే నేనే బిర్యానీ చేసి పెడదాం అనుకున్నానే. అవునా? అయితే నేను చిన్నారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వచ్చాను. తన వాళ్ళ విలేజ్ చూసి రేపు మార్నింగ్ మీ విలేజ్ అంతా తిరుగుదామా అని. అవును తిరుగుదాం. సరే నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం పదండి. బాయ్ ఫ్రెండ్స్. నేను లక్కీ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే లక్కీ వాళ్ళ విలేజ్ అంతా చూపెడుతుంది. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నిన్న మీ ఊర్లో చూసాం కదా, అలానే ఉంది కదా. ఇదే మా తాతోళ్ళ చెట్టు, నిమ్మ చెట్టు, అది కళ్యాణ చెట్టు. ఫస్ట్ టైం నిమ్మ చెట్టు చూడడం. సరే ఫ్రెండ్స్, మీరు వచ్చి మాతోని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకొని మా ఇంటికి వెళ్తున్నా. కానీ ఇక్కడ చాలా కూల్ ఉంది ఫ్రెండ్స్ వెదర్ అయితే. పదండి ఫ్రెండ్స్, ఈరోజు వెళ్తాము. ఇవాళ మేము వీళ్ళిద్దరిని తీసుకొని నేను వెళ్తా ఫ్రెండ్స్. మా ఊరంతా మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. అయితే మా ఊరికి వచ్చాం ఫ్రెండ్స్. మా ఊరంతా వీళ్ళిద్దరికి చూపెడుతున్నాను. ఇక్కడనైతే సన్ బాగుంది ఫ్రెండ్స్. సాయంత్రం అయితే చూపిస్తా, కానీ ఇప్పుడు కొన్ని చూపిస్తా. ఇది ఎవరిల్లు? ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లే. ఇది ఎవరిల్లే? ఇది మా ఇంటి పక్క వాళ్ళ ఇల్లే. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లే. ఈమె మా పెద్ద చెల్లి, ఈమె మా చిన్న చెల్లి. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే. తిను మా తమ్ముడే. చాలా క్యూట్ ఉన్నాయి. హాయ్ రా. హాయ్ అక్క. హాయ్ రా.
సరేరా మీరు ఇంటికి వెళ్ళండి, మేము వెళ్తున్నాము చూడడానికి. ఇవాళనైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్స్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు. అయితే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు బాగా చేస్తుండ్రు. మాతో ఆడతలేరు, మమ్మల్ని మర్చిపోయారు, వాళ్ళతోటే ఉంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇవి వలుచుకున్నాము, ఈ చెట్టు ఫ్రెండ్స్ ఇవి వలుచుకున్నాము. ఇప్పుడైతే వీడి మీద కేసురేస్తున్నాము మేము ముగ్గురం. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ చెట్టే ఫ్రెండ్స్. చూడండి చెట్టు మా చిన్న తమ్ముడు ఫ్రెండ్స్ హాయ్ చెప్తాడు. హాయ్ చెప్పు శివాంశ్. ఈయన పేరు అయితే శివాంశ్. ఇప్పుడు సోన్ వేసుకున్నాడు చూడండి, సోన్ తింటుంది బాబు. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.